నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గౌతమ్ రావు గారు ఉన్నారు మనతో పాటు. సార్ ఓటమిని మీరు ఏ ఏ రకంగా చూస్తున్నారు? ఈరోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నైతిక విజయం సాధించింది. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది, కానీ వారు పోటీ చేయలేదు. పోటీ చేయకపోవడం కారణంగా ఇక్కడ ఎంఎంఏ అవుతుందో ఒక మతతత్వ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ చేస్తే ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఆడుతున్న నాటకాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. అదే కాకుండా టోటల్గా ఎంఐఎం కమ్ముడిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఆలోచనతో ఎంఐఎం మీ అభ్యర్థిని పెట్టొద్దని చెప్తే అభ్యర్థిని పెట్టకుండా ఎన్నికలను బహిష్కరించమని పిలుపునేది ఇచ్చినారో అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కానీ బీఆర్ఎస్ పార్టీ మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీ చేయట్లేదు అనే వాదన వినబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంఖ్య లేకపోతే ఎన్నికలు బహిష్కరించమని పిలుపునిస్తారా? రాజ్యాంగంగా ఉన్నటువంటి హక్కును కాలరాస్తారా? ఏ హక్కుతోని వాళ్ళకి అధికారం వచ్చింది? ఏ హక్కుతోని వాళ్ళు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు? ఈ యొక్క ప్రజాప్రతినిధి కూడా ఈ యొక్క ఎన్నికలు పాల్గొనేటువంటి అవకాశం వాళ్ళకి ఏ విధంగా జరిగింది? కాబట్టి నీకు ప్రాబల్యం ఎక్కువ లేదనుకుంటే నీకు అభ్యర్థులు పెట్టాలా? అభ్యర్థులు పెట్టకుండా ఎన్నికలు బహిష్కరించమని చెప్పి పిలుపునిచ్చేటువంటి ఒక రాజకీయ పార్టీ రేపు ఏ మొహం పెట్టుకొని ఎన్నికల్లో పోతుంది? రేపు కాంటెస్ట్ చేసినటువంటి అదే హైదరాబాద్ పార్లమెంట్ కానివ్వండి, హైదరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ గెలుస్తామన్నా వీళ్ళు కాంటెస్ట్ చేసేది. అక్కడ కాంటెస్ట్ చేస్తే హిందూ ఓటు చీలిపోతే ఎంఐఎంకి లబ్ధి చేకూరుతుందని చెప్పి కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా దొంగ మాటలు, దొంగ నాటకాలు. అవి ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ, రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరించమని పిలుపునివ్వడం అనేది ఆ రాజకీయ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయని చెప్పి ఎన్నికల కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఈ పహల్గామ్లో జరిగినటువంటి దాడిని ఎట్లా చూడొచ్చు? ముందు నుంచి మేము చెప్తాను, ఈ దేశం మతపరంగానే విభజన జరిగింది. ఆ రోజు కొంతమంది స్వార్థపర నాయకులు ఆ రోజు దేశాన్ని విభజించినారు. ఈరోజు విభజన తర్వాత కూడా ఈ యొక్క దేశం పట్ల అభివృద్ధిని చూసి, ఈ దేశంలో ఉన్నటువంటి శాంతిని చూసి దీన్ని చిన్నాభిన్నం చేయాలనే ఆలోచనతో పక్కనటువంటిదే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందో దానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉపాధిస్తూ ఉన్నారు. ఇటువంటి రాజకీయ క్రీడల కారణంగా గతంలో జరిగింది, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. రాబోయేటువంటి తరానికి వీళ్ళు చేసేటువంటి తప్పు, రాబోయేటువంటి తరానికి చేసినటువంటి ఈరోజు ఈ యొక్క దొంగ అండర్స్టాండింగ్ ఉందో అవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతాయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. భావి తరాలకు శాంతిగా జీవించలేనటువంటి పరిస్థితులు మళ్ళీ యొక్క రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలే కాకుండా ఎంఎం కూడా తీసుకెళ్తారు. బీజేపీ ఫెయిల్యూరే అంటున్నారు కదా. అది మాట్లాడేటువంటి వాళ్ళు ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సమర్థిస్తున్నట్టు. బీజేపీ ఫెయిల్యూరు లేకుంటే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అంటే దొంగచాటుకు వచ్చి పిరికి పందలకు వచ్చి ఒక ఏమి లేనటువంటి టూరిస్టులను చంపడం అనేది అది ఫెయిల్యూర్ కిందకి వస్తారంటే వాళ్ళు ఏ విధంగా ఇండైరెక్ట్గా అందరూ కూడా ఒకటే, ఈరోజు మొత్తం యావత్ భారతదేశం అందరూ కూడా ఒకటే మాట్లాడాల్సిన సమయంలో ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి శక్తులు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సో ఇది పరిస్థితి. సో ఆ ఎన్నికల్లో ముఖ్యంగా ఓడిపోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సో బీజేపీకి ఉన్న సంఖ్య మొత్తం అందరూ కూడా ఓటేశారు. అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ అయితే పోటీ నుంచి వైదొలిగింది. కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ చేయడం వల్లే ఎంఐఎం గెలిచిందని కూడా గౌతమ్ రావు గారు చెప్తున్నారు.